అత్యాచార ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే నిందితుల్లో 7గురిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయి. కల్వకుర్తి స్టేషన్లో బాధిత మహిళా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ గైక్వాడ్ డీఎస్పీ ఆఫీస్కు చేరుకున్నారు. ఉరకొండ అత్యాచార ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే నిందితుల్లో 7గురిని అరెస్టు కూడా చేశారు. మరొకరికి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. కల్వకుర్తి స్టేషన్లో ప్రస్తుతం బాధిత మహిళా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ గైక్వాడ్ డీఎస్పీ ఆఫీస్కు చేరుకున్నారు. ఉరకొండ అత్యాచార ఘటనలో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే నిందితుల్లో 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కల్వకుర్తి స్టేషన్లో ప్రస్తుతం బాధిత మహిళా స్టేట్మెంట్కి సంబంధించి రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ గైక్వాడ్ డీఎస్పీ ఆఫీసుకు కూడా చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉరవకొండ అత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సౌమ్య నాగర్ కర్నూలు జిల్లాలో యువతిపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా శనివారం రోజున ఉరకొండకు సమీపంలో ఉరకొండపేట సమీపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ దేవాలయం సమీపంలో ఓ కుటుంబం అక్కడికి చేరుకోవడంతో పాటు అక్కడే రాత్రి దైవ దర్శనం చేసుకున్న తర్వాత నిద్రకు ఉపక్రమించారు. ఇదే క్రమంలో కూడా మహిళ బహిర్భూమికి వెళ్లిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు ఆమెను ఆట పట్టించడంతో పాటు పూర్తిగా వాళ్ళని బెదిరింపులకు గురి చేసి ఆమె వెంట ఉన్నటువంటి వ్యక్తిని తాళతో చేతులు కట్టేసి అక్కడ ఆమె పైన అత్యాచారం చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా జిల్లాలో గ్యాంగ్ రేప్ అనేది కూడా కలకలం లేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా శనివారం ఈ ఘటన జరిగినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఇక దీనికి సంబంధించి ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ మహిళను ఇప్పటికీ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఆఫీస్ లో ఉంది. ఆమె ద్వారా కూడా పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం 8 మంది నిందితులు ఈ యొక్క ఘాతుకానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ నిందితుల్లో 8 మందిలో 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని రాష్ట్ర ప్రాంతంలో ఉండి విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే నాగర్ కర్నూలు కల్వకుర్తి నియోజకవర్గంలో కల్పిస్తుంది. ఇప్పటికీ కల్వకుర్తి డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా జిల్లా ఎస్పీ గైక్వాడ్ తో పాటు అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీనిపైన అమ్మాయి ఎవరైతే బాధింపబడ్డ మహిళ స్టేట్మెంట్ రికార్డు తర్వాత ఏ విధమైనటువంటి యాక్షన్ ఉండబోతుంది అనేది కాసేపట్లో ఒక ప్రెస్ మీట్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించిన అంశాలను పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఇది ఒక సెన్సేషనల్ గా మారిందని చెప్పవచ్చు. పూర్తిగా ఆడవాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తే పూర్తి స్థాయిలో చట్టపరమైనటువంటి యాక్షన్ ఉంటుందని చెప్పి ఒకవైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంతమంది నిర్లక్ష్యంగా మహిళలను హింసలకు గురి చేస్తూ వారిపైన ఈ విధమైనటువంటి అత్యాచారానికి పాల్పడడం వంటి చేస్తే చూస్తూ ఊరుకునేలేదని చెప్పి కూడా పోలీసు శాఖ ఇప్పటికీ సీరియస్ అయింది. దీనికి సంబంధించి ఇప్పటికీ 8 మందిలో 7గురిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మరి సాయంత్రంలోగా ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా బయటికి వెల్లడించే ప్రయత్నం ఉంది. ఇదంతా నిజమనే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా క్లియర్ గా నిజమని తెలిస్తే మాత్రం వారి మీద
పూర్తిగా యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి ప్రసన్న. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.